బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ పాట్నాలో సిడబ్ల్యూసి సమావేశం జరగనుంది. బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీ, సంస్థాగత సంస్కరణలు ఎజెండాగా చర్చలు జరగనున్నాయి. పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది కాంగ్రెస్ హైకమాండ్. నిన్న సాయంత్రమే బీహార్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసి సమావేశాల్లో పాల్గొననున్నారు. మరోవైపు ఈ మీటింగ్కు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు హాజరు కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, వాళ్ళ పాట్నాలో జరిగే సిడబ్ల్యూసి మీటింగ్ ఎజెండా ఏంటి? హరిష, 10 గంటలకు ప్రారంభం కానున్న సిడబ్ల్యూసి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోనుంది. ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈ సిడబ్ల్యూసిలో చర్చించనున్నారు. అదేవిధంగా ఇటు సంస్థాగత సంస్కరణలు అజెండాగానే ఈ యొక్క కీలక సమావేశంలో చర్చ జరగనుంది. దీనికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, అదేవిధంగా ఇతర శాసనసభ పక్ష నేతలు, ఇతర ముఖ్య నేతలంతా కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ఎస్ఐఆర్ను గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కూడా రాహుల్ గాంధీ ఓట్ అధికారిక యాత్రను కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు సిడబ్ల్యూసిలో దీనికి సంబంధించి బీహార్ ఎన్నికలలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసిలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఓటు చోరీ పైన కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఇటు గ్రామ స్థాయిలో నుంచి కూడా బీజేపీ ఏ విధంగా ఓట్ చోరీకి పాల్పడుతుందన్న దానిపైన కూడా కొంత కమిటీలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యులను ఈ యొక్క సిడబ్ల్యూసి సమావేశంలో ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇటు గత ఎన్నికల కమిషన్కు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ సాక్ష్యాలు కావాలంటూ కాలయాపన చేస్తూ వస్తుంది తప్ప తాము అడిగిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈ సిడబ్ల్యూసిలో ఒక తీర్మానాన్ని కూడా చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా ఇటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే ఏపీ నుంచి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, అదేవిధంగా రఘువీరారెడ్డి, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు, అదేవిధంగా కొప్పుల రాజు, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రాజనరసింహ, వంశీచంద్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరు కానున్నారు. అయితే సంస్థాగత నిర్ణయాలపైన కూడా ప్రాధాన్యంగా ఈ యొక్క సిడబ్ల్యూసిలో కొంత తీర్మానాలు కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 10 గంటలకు ప్రారంభమై ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశం కొనసాగనుంది. హర్ష, థ్యాంక్ యూ గోపి.